హాయ్ ఫ్రెండ్స్, ఇది దీపారాధన చేసుకోవడానికి రోజు మనం కార్తీక మాసంలోని దీపాలు పెడుతుంటాం కదా. ఇది పిండి ప్రమిదలకి. ఇందులో నేను పాలు, నెయ్యి, పంచదార, పసుపు అన్నీ వేసి చేసి కలుపుకున్నాను. దీన్ని మనం చపాతీలా చేసుకోవాలి. చపాతీలా చేసుకున్నాం కదా, కొంచెం మందంగా ఉండేలా చేసుకోవాలి. ఇలా మందంగా ఉండాలన్నమాట. ఈ మాత్రం మందంగా ఉంటే అప్పుడు ప్రమిద చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. కార్తీక మాసంలో మనం రోజు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటాం కదండి. ఇలా రౌండ్గా ఏదైనా బాక్స్ కానీ ఏదైనా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా మనం ప్రమిద షేప్లో తిప్పుకోవాలి. అది కూడా మీకు చేసి చూపిస్తాను. మనం తులసి కోట దగ్గర, శివాలయంలోని రోజు వెళ్ళి గుళ్ళకి వెళ్ళి దీపాలు పెట్టుకుంటాం కదండి. ఇందులో పెడితే చాలా శ్రేష్టంగా ఉంటుంది, మంచిది కూడాను. ఇలా ఆ చుట్టూ ఉన్న ముక్కలు అవి ఉన్నాయి కదా, అవి అన్నీ తీసేసుకోవాలి. మొత్తం అవన్నీ తీసేసుకుంటే మనకు ఆ షేప్స్ అవే ఉంటాయి. ఆ షేప్స్ తోటే మనం ప్రమిద చేస్తాం. గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే ప్రమిద త్వరగా ఆరిపోతుంది, నీట్గా వస్తుంది. ఇలా అన్నీ తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ప్రమిదలా చేసుకుందాం. చూడండి, బొట్టన వేలు మధ్యలో పెట్టి రైట్ హ్యాండ్తో అలా నొక్కుకోవాలి. ఇలా గోరు పెట్టి అలా ప్రెస్ చేస్తే షేప్ వచ్చేస్తుంది. తయారైపోయింది ప్రమిద, పిండి ప్రమిద తయారైపోయింది. మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. గోరు అలా పెట్టి ఇలా నొక్కాలి. అది ఇలా నొక్కుంటూ మనకి ప్రమిద షేప్ వచ్చేస్తుంది. ఇంకోటి కూడా రెడీ అయిపోయింది. మొత్తం అన్నీ చేసేసుకున్నామండి. మొత్తం ప్రమిదలు చాలా అందంగా బాగున్నాయి. పసుపు వేసాం కదా, చాలా అందంగా వచ్చాయి ప్రమిదలు మాత్రం. ఇవి మళ్ళీ మనం ఒక ప్లేట్లోనో వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట ఎండలో పెట్టుకుంటే ఆరిపోతాయి ఇవి.